హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి స్టిచెస్ అండి. ఫ్రెండ్స్, నేను క్రిందటి వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అని నేను చూపించానండి. దాని కంటిన్యూషన్గా ఈవేళ దాన్ని ఎలాగ కుట్టాలి అని చూపిస్తున్నాను. దానికోసం మనం ఆ లైనింగ్ పీసెస్కి అసలు పట్టు ముక్కని అటాచ్ చేసుకోవాలండి. అది చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, హ్యాండ్స్కి కొంచెం అటు ఇటు ముక్క తగ్గింది కదండి, చంకల ముక్కలు పడతాయని నేను పెట్టాను కదా. ఇదిగోండి, ఇటువైపు అటువైపు మనం ముక్కలు అతికించుకుందాం. దానికోసం ఆ ముక్కలు అక్కడే ఉండడానికి మనం పిన్స్తో నేను సెక్యూర్ చేస్తున్నాను. అదిగోండి ఫ్రెండ్స్, అలాగే మనం నాలుగు వైపులా కూడా అంటే ఈ బ్లౌజ్కి ఒక్కొక్క హ్యాండ్కి, ఇది హ్యాండ్ పార్ట్ కదండి, ఒక్కో హ్యాండ్కి రెండు వైపులా రెండేసి ముక్కలు పడతాయి. అదిగోండి ఫ్రెండ్స్, ముందు ఒక కుట్టు కుట్టేసి దాని మీద మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకుని కుట్టుకుంటే నీట్గా ఉంటుందండి. మీరు కనుక ఆ ప్రీవియస్ పార్ట్ చూడకపోతే దీని ముందు నేను లింక్ డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, ఐకార్డ్లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. అదిగోండి, అలా కుట్టేశానండి. తర్వాత మిగతావన్నీ కూడాను అలాగే అటాచ్ చేసేసుకుందాం. అలాగే ఇవి షేప్ పట్టీస్ అండి. షేప్ పట్టీస్, అసలు పట్టు ముక్క, వాటి లైనింగ్ అండ్ మధ్యలో ఉండేటువంటి స్టిఫ్నెస్ కోసం ఉండేటువంటి ప్యాంటు ముక్క, ఇవన్నీ కలిపి ఒకవైపు 4 ముక్కలు పడినాయి కదండి. అవన్నీ కూడా 2 ముక్కలు ఒకటిగా మనం అటాచ్ చేసేసుకుందాం. ఇది పట్టు ముక్క అండి. పట్టు ముక్కకి దాని క్రింద అంటే సేమ్ షేడ్ మనకి కనిపించడానికి బాగుంటుంది అనమాట. అంటే డైరెక్ట్గా బ్లాక్ క్లాత్ వచ్చింది కదండి, అది పెట్టేసుకోవచ్చు, కానీ మళ్ళీ షేడ్ కొంచెం డార్క్ కనిపిస్తుంది అని చెప్పేసి అలా కనిపించకుండా ఉంటే బాగుంటుందని నేను అలా పెట్టాను. అదండి, మధ్యలో ఉండే ముక్క అండ్ ఫైనల్గా లోపలికి కనిపించే ముక్క, ఆ రెండు. ఇదేమో బయటికి కనిపించేటువంటిదిను, దాని క్రింద ఉన్నటువంటి షేడ్ మనకి పాడవకుండా ఉండడానికి దాని క్రిందే నేను మరొక లైనింగ్ క్లాత్ కూడా పెట్టేశాను. టోటల్గా 4 పీసెస్ వస్తున్నాయండి, రెండు కలిపి. ఈ రకంగా ముక్కలన్నీ అటాచ్ చేసేసుకుని ఫస్ట్ ఆ లైనింగ్ క్లాత్కి అసలు క్లాత్ మొత్తం అన్నీ అటాచ్ చేసేసుకుందామండి. మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. సింపుల్ నార్మల్ బ్లౌజ్ ఎలా కుట్టాలి ఒకటి పెట్టానండి. తర్వాత పేపర్ కటింగ్ పెట్టున్నాను బ్లౌజ్కి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది పైన, అదిగోండి ఆ రెండింటి మధ్యలో మనకి ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కుట్టుకుంటాం. సేమ్ అలాగనే సెకండ్ పార్ట్ కూడా మనం ఇలా తయారు చేసేసుకుందాం. మొత్తం అన్నీ అటాచ్ చేసుకుని ఈ రెండు ఒక పీస్ లాగా, ఈ రెండు ఒక పీస్ లాగా తయారైపోయింది. అదిగోండి ఫ్రెండ్స్, అదండి. ఇప్పుడు ఫ్రంట్ పీసెస్ మనం లైనింగ్ క్లాత్కి అసలు క్లాత్కి అటాచ్ చేసేసుకుందాం, చుట్టూరా కుట్టు వేసేసి. నేను ఈ బ్లౌజ్లో ఈ ఫ్రంట్ పార్ట్ చాలా డీటెయిల్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎంత డీటెయిల్గా ఎవరు చూపించరు, ఒకసారి మీరు చూడండి. చాలా క్లియర్గా చూపించాను. మీరు కనుక ఈ విధంగా బ్లౌజ్ కుట్టుకుంటే అస్సలు భుజాలు జారడం అన్నది కానీ, ఫ్రంట్ షేప్ దగ్గర ప్రాబ్లమ్స్ కానీ అస్సలు రాదండి. ఒకసారి ఈ వీడియోని పెట్టుకుంటూ చూస్తూ మీరు ఒకసారి కట్ చేసుకోండి. ఈ వీడియోని చూస్తూ మీరు ఒకసారి కనుక మీ బ్లౌజ్ని కుట్టుకున్నారంటే చాలా 100% పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను గత 20 ఇయర్స్ నుండి కుట్టుకుంటున్నాను, నా బ్లౌజెస్ నేనే కుట్టుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇంపార్టెంట్ మ్యాటర్ అంతా ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లోనే నేను బాగా చూపిస్తున్నాను చాలా క్లియర్గా. చుట్టూ ఉన్నటువంటి ఎక్స్ట్రా క్లాత్ అంతా ట్రిమ్ అవుట్ చేసేసుకోవాలండి. చూడండి, అక్కడ హుక్ పట్టి కాజా పట్టీల దగ్గర చూడండి స్ట్రైట్గా ఉన్నది కదా, ఇప్పుడు స్ట్రైట్గా కనిపించింది. మళ్ళీ మనం అక్కడ కుట్టు వేసేటప్పటికి ఆ కుట్టు వేసిన విధానాన్ని బట్టి అక్కడ లోపలికి కొంచెం లాక్కుంటుంది అనమాట క్లాత్. కొంచెం క్లాత్ లోపలికి లాక్కోవడం వల్ల చిన్న వంపు వస్తుంది పైకి. ఇప్పుడు స్ట్రైట్గా ఉన్నది మనం కుట్టేసేటప్పటికి చిన్న వంపు వస్తుంది, ఆ వంపుని మనం రెక్టిఫై చేసుకోవాలి. అదిగోండి చూడండి, ఇదిగోండి ఇది లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ చూసారా, స్ట్రైట్గా ఉన్నాయి చూసారా. అయితే ఇంకోసారి చెక్ చేసుకుందాం. ఇది
పట్టు ముక్కలండి. వాటి లైనింగ్స్ అతికిన తర్వాత ఇది లోపల. ఇది హ్యాండ్స్ వైపు అది ఫ్రెండ్స్. ఇదిగోండి. అందుకని ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ వస్తుంది. అంటే మనం బ్లౌజ్ ఒంటికి వేసుకున్నప్పుడు ఇది లెఫ్ట్, ఇది రైట్ అనమాట. ఇక్కడ మనం షేప్కి మనం కుట్లు కుట్టుకుంటాం కదండి. ఇది చాలా క్లియర్గా చూపిస్తున్నాను. ఇది మెయిన్ చూడండి. మనం 2.25 ఇంచులు ఒకవైపు తీసుకోవాలి. అదేంటంటే రైట్ సైడ్ అనమాట. నేను అక్కడ మార్క్ కూడా చేసి ఉంచాను. 2.25 ఇంచులండి రైట్ పార్ట్కి. అలాగే కింద కుట్టు ఎటు 3 ఇంచెస్, అది కామనే. అక్కడ కన్ఫ్యూజ్ ఏమీ లేదు. అక్కడ 3 ఇంచెస్ పెట్టేసుకోవాలి. ఈ లెఫ్ట్ పార్ట్కి వచ్చేసరికి చూడండి 2.5 ఇంచులు పెడుతున్నా. ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నా. 2.5 ఇంచుల దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. అలాగే షేప్ కేటు 3 ఇంచెస్, అది కామనే, అందులో చేంజ్ ఏం లేదు. అలాగే ఇక్కడ హైట్ ఉంది కదండి, హైట్ 3 ఇంచెస్. 1/2 ఇంచ్ ఎటు మనకి కుట్టులోకి వెళ్ళిపోద్ది. నికరం మనకి 2.5 మిగులుతుంది. అది కామనేనండి, అదేం చేంజ్ లేదు. అలా పెట్టేసి మనం ఇలా మార్క్ చేసేసుకుంటున్నాం కదా. మనం లెఫ్ట్ పార్ట్కి హుక్ పట్టి అటాచ్ చేస్తాం. ఇదిగోండి చూడండి, ఒకసారి మరోసారి చూపిస్తున్నా. 2.25 ఇంచులు, లెఫ్ట్ సైడు 2.5 ఇంచులు చూడండి. ఎందుకంటే లెఫ్ట్ సైడు మనం హుక్ పట్టి అతికిస్తాం, రైట్ సైడు కాజా పట్టి అతుక్కుంటాం కదండి. అదిగోండి అలాగా. ఇది కాజా పట్టి అతికి హుక్ పట్టి దాని మీదకి ఎక్కేసరికి మనకి ఆ పావు అడ్జస్ట్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే లెఫ్ట్ సైడు హుక్ పట్టి లోపలికి తిప్పుకుంటాం కదండి, మడుచుకుంటాం. అదండి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను కుట్లేస్తున్నాను. ఎటు ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను, మళ్ళీ ఇందులో కూడా చూపిస్తున్నాను. పైన చిన్నది ఒక 1/4 ఇంచు వదులుకుని మనం అక్కడ ఒక డాట్ వేసుకుంటున్నాం షేప్ దగ్గర సెంటర్లో. క్రింద డాట్ వేసామండి ఇందాక మనం. ఇది సైడ్ డాట్ అనమాట, హుక్ పట్టి దగ్గర వచ్చేటువంటి డాట్. ఇది మరో సైడ్ మరో పీస్కి వేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేసి కరెక్ట్గా కుట్టుకున్నారంటే అస్సలు మనకి జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమీ రావండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. అదిగోండి 2 వేసాం కదా. ఆ పైన 3వ డాట్కి ఆ రెండిటికి ఎంత డిస్టెన్స్ ఉన్నదో అక్కడ సేమ్ అంత డిస్టెన్స్ దగ్గర మనం పట్టుకుంటే అది ఒక యాంగిల్ ఆల్రెడీ చూపించేస్తుంది ఆటోమేటిక్గా. దాని మీద 1/4 ఇంచుతో మనం ఒక కుట్టేసుకుంటాం. సేమ్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను. ఇప్పుడు సెకండ్ పార్ట్లో కూడా ఇంకోసారి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఆ 2 డాట్స్ మధ్యలో అలా పట్టుకుంటే ఒక యాంగిల్ అదే ఫామ్ అయిపోతుంది. అక్కడ మనం 1/4 ఇంచు మార్క్ చేసుకుని 2 డాట్స్ పెట్టుకుని ఆ డాట్ నుండి ఈ డాట్ వరకు కుట్టేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 తయారైనాయి కదండి. చూసారా చిన్న వంక అది వచ్చింది చూసారా. దాన్ని మనం స్ట్రైట్గా స్కేల్ పెట్టి గీసేసుకుని స్ట్రైట్ చేసేసుకోవాలి ఖచ్చితంగాను, షేప్ కుట్టిన తర్వాత. చూసారా ఆ పైన. ఇప్పుడు ఇలా మనం అతికేసుకోవాలి. ఆ 2 పార్ట్స్ అలా తయారైనాయి కదండి. లెఫ్ట్ సైడ్ మనం, ఇది లెఫ్ట్ కదా. అదిగోండి లెఫ్ట్ అతికేటప్పుడు కూడాను ఫ్రంట్ పార్ట్ పీస్కి ఈ షేప్ పట్టీలు అతికేటప్పుడు చిన్న ఒక 1/4 ఇంచు కోణం బయటికి వదిలేసేయాలి. వదిలేసి ఈ 3 ముక్కలు ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా చూసుకుంటూ మనం కుట్టేసుకోవాలి. నేను సింపుల్ బ్లౌజ్ ఎటు చూపించాను కదండి, అందులో కూడా చూపించాను. ఇదిగోండి చూసారా కుట్టేసిన తర్వాత. ఇది కాజా పట్టీ అండి, రైట్ సైడ్ కదండి కాజా పట్టీ. ఇక్కడ హుక్ పట్టీ వస్తుందండి, లెఫ్ట్ సైడ్ కదా. దీనికి హుక్ పట్టీ కుడతాం. ఇదిగోండి ఇది మనకి ఒకటి, ఇది కాజా పట్టీ, ఇది హుక్ పట్టీ. అది కాజా పట్టీ మీదకి హుక్ పట్టీ ఎక్కింది కదండి. ఇలా ఎక్కిన తర్వాత మనం అంత జాగ్రత్తగా కుట్టుకున్నది నేను మీకు మరొకసారి నేను పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను చూడండి. అన్ని కుట్లు
కరెక్ట్గా కోయిన్సైడ్ అయిపోయినాయి. షేప్ దగ్గర మధ్యలో కుట్టు అంతాను చూసారా. ఇందాక 2 పెట్టుకున్నాం కదండి, ఇదిగో 2. ఇప్పుడు రైట్ సైడ్ కూడా 2. చూసారా 2 ఎలాగొచ్చింది, హుక్ పట్టి లోపలికి ముక్క తిరిగిపోతుంది కదండి, అదిగోండి 2. అది కాజా పట్టి ఉన్నది, ఇది 2. ఇది 2.5 తీసుకున్నాం. అది కూడా ముక్క లోపలికి తిరిగిపోవడం వల్ల ఆ పావించి లోపలికి లాక్కుని అది కూడా నికరం మనకి 2 మిగిలింది. అది ఫ్రెండ్స్ కరెక్ట్గా కుట్టేసిన తర్వాత కూడా సరిగ్గా ఉంటుంది. ఇది చూడండి, ఇప్పుడు మనం 2 సరిగ్గా ఉన్నా లేదని కొలుసుకునేటప్పుడు మొత్తంగా అలాగ ఎప్పుడు చూడకూడదండి. కాజా పట్టి ఎప్పుడు బయటకు వదిలేసేయాలి. కాజా పట్టి ఎక్స్ట్రా అది బయటకు వదిలేసి పెట్టుకుని చూసుకుంటే కరెక్ట్గా ఉన్నాయా లేదా అని తెలుస్తుందండి. ఇలా చూసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది. అదిగోండి, ఇప్పుడు 2 ముక్కలు కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుందాం. అదిగోండి, భుజాల దగ్గర నుండి కింద వరకు అలాగే మొత్తం టోటల్గా కరెక్ట్గా వచ్చినాయి కదా, అలా రావాలండి. ఏది ఎక్కువ తక్కువ రాకూడదు, రావకూడను. అలాగే భుజం మీద కూడా చూసారా, మెడవైపు కొంచెం కిందకి దింపి గీస్తున్నాను. భుజం వైపు పైకిను, మెడవైపు కిందకి కొంచెం క్రాస్గా, కొంచెం లిటిల్ క్రాస్గా గీసుకోవాలి. అంటే దాని మీద కుట్టు పడద్దు అనమాట. అలాగండి, అదిగోండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్ కూడాను ఇందాకట్లాగే పట్టు ముక్కకి లైనింగ్ ముక్కని మొత్తం చుట్టూరా మనం ఒక స్టిచ్ వేసేసుకుని కలిపి కుట్టేసుకుందాం. ఈ లోపల చేతులు ఇందాక నేను సైడ్స్ ఎక్స్ట్రా పీసెస్ అతికాను కదండి, ఇప్పుడు లైనింగ్ కూడా అతికేస్తున్నాను. ఈ లైనింగ్ కూడా అతికేసుకుని ఈ ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ కూడా మనం ట్రిమ్ అవుట్ చేసేసుకుందాం. దీనికోసం స్టెన్సిల్ పెట్టుకుని మళ్ళీ దాని చుట్టూ లైన్ గీసేసి ఆ ప్రకారం మనం గీసేసుకుందామండి. అది ఖర్చు అండి, ఖర్చు పార్ట్స్. అక్కడ గీతలు ఉన్నాయి కదా, అదంతా మనకి ఎక్స్ట్రా. ఇప్పుడు దీని చుట్టూ మనం నీట్గా కట్ చేసేసుకుంటే హ్యాండ్ పీస్ నీట్గా తయారైపోద్ది. అది ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అదిగోండి, ఇప్పుడు ఈ పట్టు క్లాత్ బ్యాక్ పార్ట్ కదండి, ఇది అంతా చేసాం కదా, ఎక్స్ట్రాస్ అన్నీ మనం ట్రిమ్ అవుట్ చేసేద్దాం. అది ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చెప్పాను కదండి, దీని కటింగ్ ఎలాగా అన్నది దీని ముందు వీడియోలో ఉన్నది ఫ్రెండ్స్, చూడండి. అది చూసి ఇది చూస్తే కంటిన్యూషన్గా ఉంటుంది. అలాగే సింపుల్ కాటన్ బ్లౌజ్ ఎలా కుట్టాలని చూపించాను, చాలా సింపుల్గా. తర్వాత పేపర్ కటింగ్ కూడా చూపించానండి. అది మీకు బాగా సరిపోయిన బ్లౌజ్ ఒకటి తీసుకుని ఆ ప్రకారం పేపర్ కటింగ్ చేసి పెట్టుకుంటే కనుక మీ బ్లౌజ్ మీరే చాలా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు పైపింగ్ కోసం నేను క్లాత్ తీసుకున్నాను. 1.5 ఇంచుల వెడల్పుతో క్లాత్ తీసుకున్నా, పైపింగ్ కార్డ్ తీసుకున్నాను. అందులో పెట్టేసి మనం అది ఒక రిబ్బన్ తయారు చేసుకుందాం. దానికోసం నేను జిప్పర్ ఫూట్ పెడుతున్నాను, రెగ్యులర్ ఫూట్ కాకుండా. ఒక అంచు వెంబడి దాని పక్కనే కుట్టేసుకుంటూ వచ్చేసి చిన్న పైపింగ్ బెల్ట్ తయారు చేసుకుందాం. నేను సొంతంగా బ్లౌజ్ కుట్టుకోవాలి, నా ఇంట్లో మిషన్ ఉన్నది, పక్కన పెట్టేశాను, దాన్ని వాడుకుంటే మంచిది అన్న వాళ్ళకి ధైర్యం నింపడానికి నేను చెప్తున్నానండి, చాలా ఈజీగా. ఇదిగోండి, ఇప్పుడు తయారైపోయింది కదా బెల్ట్, దాన్ని అలా పక్కనే పెట్టేసి మళ్ళీ ఆ పక్కనే ఎడ్జ్ మీద సేమ్ జిప్పర్ ఫూట్తో నేను కుట్టేస్తున్నాను. ఇది స్క్వేర్ నెక్ కదండి, స్క్వేర్ నెక్ కాబట్టి ఆ స్క్వేర్ అది మరి తిరగాల్సిన చోట కొంచెం ఆపుకొని సూది క్లాత్లోకి ఉండంగా తిప్పుకోవాలండి. తిప్పుకొని అక్కడ చిన్న స్లిట్ ఇచ్చుకొని మళ్ళీ అలాగా మనం దాన్ని వంచుకొని చేసుకుంటే కుట్టుకుంటూ వచ్చేస్తే సరిపోద్దండి.
సేమ్ అలాగే ఇక్కడ కూడాను ఈ కార్నర్లో కూడా సేమ్ అలా పెట్టుకుని కుట్టేసుకుంటే మనం ఓన్గా బ్లౌజ్ కుట్టుకోవడం చాలా ఈజీ అండి. కరెక్ట్గా మనం ఒక్కసారి మైండ్కి బాగా ఎక్కించేసుకుంటే చాలా ఈజీయే ఫ్రెండ్స్. అంత పెద్ద కష్టమైన పని ఏం కాదు. అదిగోండి తయారైంది కదా. ఇప్పుడు నార్మల్ పాదం పెట్టేసి మళ్ళా దాంతో పక్కనే ఒక కుట్టు వేసుకొచ్చేస్తున్నాను. అస్సలు రాదు నాకు అన్న వాళ్ళకి నేను చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తున్నానండి. నేను 20 ఇయర్స్గా నా బ్లౌజెస్ నేనే కుట్టుకుంటున్నాను. మా పాపకి కూడా అన్నీ నేనే కుట్టుకుంటానండి. నాకు ఇది హాబీ, నాకు చాలా ఇష్టం. నాకు ఓన్ స్టిచ్చింగ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడు నా దగ్గర ఒక లేస్ ఉన్నది, అలాగే కొన్ని మోటివ్స్ ఉన్నాయి. వీటితో కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం షో చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఇలా ఐడియా వేసుకున్నాను. ముందు ఆ లేస్ అటాచ్ చేసేద్దాం. సింపుల్గా చేసానండి. సింపుల్, అసలు బయటికి ఇచ్చే పని లేకుండా మనం కూడా ఇలా చిన్న చిన్న ఐడియాస్తో మన బ్లౌజ్ని మనమే చక్కగా డిజైనర్ బ్లౌజ్గా చేసుకోవచ్చండి. బయట మనకి మోటివ్స్ ఈ లేసెస్ అన్నీ దొరుకుతుంటాయి కదండి. మనం చక్కగా ఒకసారి అన్ని కలర్స్ మనకి తెచ్చి పెట్టుకుంటే మనం కుట్టుకున్నప్పుడల్లా ఆ టయానికి ఏది మ్యాచ్ అయితే దాంతో చక్కగా మనం మన బ్లౌజ్ని ఓన్ డిజైనర్ బ్లౌజ్ మనమే చేసుకోవచ్చండి. మన బ్లౌజ్ని మనమే డిజైన్ చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ కూడా నేను ఈ పైపింగ్ రిబ్బను అతికించేస్తున్నాను. సేమ్ అలాగే పక్కనే చక్కగా వేసేసుకుని అంగుళం జరుపుకుంటూ నీట్గా కొంచెం స్లోగా కుట్టేసుకోవాలండి. ఫస్ట్ ఏదన్నా ఈ మిషన్ పనులు అందులో బ్లౌజు, శారీ బ్లౌజ్ అంటే మనం మైండ్ చాలా ఫ్రెష్గా పెట్టుకోవాలండి. ఈ లోపల మలుపు తిరిగే చోట స్లిట్స్ ఇస్తున్నాను చూడండి. కొంచెం అలాగ 3-4 స్లిట్స్ ఇస్తే అక్కడ చక్కగా అలాగా కంఫర్ట్గా అది అలాగా మెల్లి ఈజీగా తిరుగుతుంది అనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ ఏం చేస్తున్నానంటే పైపింగ్ కార్డ్ పెట్టలేదండి. పైపింగ్ కార్డ్ పెట్టకుండా కూడా పైపింగ్ లుక్ తెప్పించుకోవచ్చు. అది ఎలాగో కూడా నేను చూపిస్తున్నాను ఇందులో మీకు మోడల్కి. ఇది లెఫ్ట్ సైడ్ కాబట్టి పౌట మనకి కవర్ అయిపోద్ది కాబట్టి కనపడదు కాబట్టి మనం ఇది సింపుల్గా కుట్టేసుకోవచ్చు. మన ఇష్టం అండి. పైపింగ్ కార్డ్ వేసుకోవచ్చు. వితౌట్ పైపింగ్ కార్డ్ కూడా పైపింగ్ లుక్ ఎలాగొస్తుందని మోడల్కి మీకు చూపించేస్తున్నాను ఒకేసారి. ఇది నా ఓన్ బ్లౌజే కాబట్టి. అదిగోండి అలాగా ముందు ఒక అంచు యువతలో అంచు కుట్టేసుకుని తర్వాత రెండో వైపేమో దానికి అతికేసుకుని కుట్టేసుకుని దాన్ని ఇప్పుడు మనం చక్కగా అలాగా మలుచుకోవాలండి. చక్కగా కొంచెం అలా పైకి వచ్చేలాగా పెట్టుకుని అలా మలుచుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి. దీనికి మామూలు రెగ్యులర్ ఫుడ్ సరిపోతుంది. పైపింగ్ కార్డ్ లేదు కాబట్టి అక్కడ ఎత్తు వచ్చే సమస్య లేదు కాబట్టి నార్మల్ పాదంతో వేసేస్తున్నాను. శారీ బ్లౌజ్ అనేసరికి కాస్త మైండ్ వర్క్ అండి ఇది. ఆ మైండ్ వర్క్ కాబట్టి మనం కొంచెం చక్కగా ప్రశాంతంగా టైం చూసుకుని చేసుకోవచ్చు. అయితే మనకి ఇలాగా చిన్న చిన్న టిప్స్తో చేసుకుంటే ఇంకా ఈజీగా కుట్టుకోవచ్చండి. అదిగోండి మలుపు తిరిగే చోట చిన్న చిన్న స్లిట్స్ ఇచ్చాను. మళ్ళీ సేమ్ పక్కన ఇంకో కుట్టేసేస్తున్నాను. 2 కుట్లు పడేసరికి అది చక్కగా బాగుంటుందండి. స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తయారైపోయింది కదండి కంప్లీట్గా. అలాగే ఇది రైట్ సైడ్
ఫ్రంట్ బ్యాక్ రెండు తయారైపోయినాయి కదండి, రెండు అతికేసుకోవాలి. ఇందాక నేను గీతలు గీసాను కదండి క్రాస్గా, భుజం వైపు నుండి మొదలుపెట్టి నెక్ వైపుకి వచ్చేటప్పుడు కొంచెం దింపుకుంటూ రావాలి. అది ఫ్రెండ్స్, ఈ ఈ రెండు చేస్తే అసలు భుజాలు జారడం అని కానీ ఎక్కడెక్కడ లూజులు తిత్తులు అవేమీ రాకుండా చక్కగా వస్తుందండి. మీకు ఇంపార్టెంట్ టిప్స్ అన్నీ ఇవేనండి. ఇవి ఫాలో అయితే చాలండి ఫ్రెండ్స్, మన బ్లౌజ్ మనం కుట్టుకున్నప్పుడు చాలా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి, ఇంకా మనకి ఎవరి దగ్గర కుట్టించుకోలేం, ఎవరు కుట్టినా మనకి సరిపోదు అనమాట. అంత చక్కగా మన ఓన్ ఫిట్టింగ్ మనకే వస్తుంది చక్కగా. అదిగోండి, అలాగా కుట్టేసుకుని కావాలంటే ఆ ఎక్కువ తక్కువలు మళ్ళీ అంతా స్ట్రైట్గా కూడా కట్ చేసేసుకోవచ్చు మీరు. ఇదిగోండి, ఇది హ్యాండ్ అండి. హ్యాండ్స్ అతుక్కుందాం బ్లౌజ్కి. దానికోసం కరెక్ట్గా పెట్టేసి భుజం సెంటర్ మీద ఒక మార్కింగ్ ఇచ్చుకుని, ఆ మార్కింగ్ కరెక్ట్గా భుజం మీద కుట్టు ఉంది కదండి, ఆ భుజం మీద కుట్టు మీద కరెక్ట్గా పెట్టుకుని ఇటువైపుది ఇటు అటువైపుది అటు అలా అతుక్కుంటూ వచ్చేసేయచ్చండి. కరెక్ట్గా వచ్చేస్తుంది. అదిగోండి ఫ్రెండ్స్, తర్వాత మొత్తం కుట్టేసిన తర్వాత ఈ హ్యాండ్ పార్ట్ ఏమన్నా కాస్త ఎక్స్ట్రాలు ఒక్క పావించు అలాగే ఏమన్నా చిన్న చిన్న ఎక్స్ట్రా ఉంటే ఉండొచ్చండి. దానికోసం మీరు అసలు కంగారు పడద్దు, అది క్వైట్ కామన్ అండి. అదిగో, అది అటు కుట్టేశాను, ఇటువైపు ఇటు కుడుతున్నాను. సంకల దగ్గర కాస్త ఒక పావించు కానీ ఎంతన్నా మిగిలితే ఏంటి ఎక్స్ట్రా వచ్చిందని కంగారు పడక్కర్లేదు, వాటిని మనం ట్రిమ్ అవుట్ చేసేసుకోవచ్చండి. ఫిట్టింగ్ కరెక్ట్గానే వచ్చేస్తుంది. అది ఫ్రెండ్స్, తర్వాత మరొకసారి రెండో కుట్టు కూడా వేసేసుకుంటే సరిపోద్ది దాని మీద. ఇదిగోండి, ఇటువైపు కరెక్ట్గా వచ్చేసింది చూడండి. అటువైపు ఒక పావించు ఎక్స్ట్రా వచ్చింది, కానీ మరోవైపు బ్యాక్ సైడ్ కరెక్ట్గా వచ్చేసింది. ఫ్రంట్ సైడు పావించు ఎక్స్ట్రా వచ్చింది. ఎందుకంటే మనకి షేప్లోకి కుట్టినప్పుడు ఆ చంక దగ్గర లోపల కుడతాం కదండి, అందుకని అక్కడ ముక్క తక్కువ అవుతుంది. తక్కువ అవడం వల్ల ఇక్కడ చంకలో చిన్నది మిగులుద్ది, అదనమాట సంగతి. అందుకని మనం కంగారు పడక్కర్లా. అదిగోండి, చూసారా, అదిగోండి, ఇప్పుడు చూసారా కరెక్ట్గా వచ్చేసింది. రెండో హ్యాండ్ అతకడం చూపిస్తున్నాను. దీన్ని ఇలా కూడా కుట్టుకోవచ్చండి. మీరు అక్కడ పిన్ పెట్టేసుకోండి. పిన్ పెట్టేసుకొని అదిగోండి, భుజం దగ్గర సెంటర్ పిన్ పెట్టుకుని దాన్ని అలాగా హాఫ్ ఇంచ్ కరెక్ట్గా ఇలా పెట్టుకుని కొలుసుకొని అవతలకు వచ్చేసి ఈ ఎండ దగ్గర ఒకేసారి మొదలుపెట్టి మొత్తం ఒకేసారి కూడా కుట్టేసుకోవచ్చు. ఇటు సగం కుట్టి మళ్ళీ అటు సగం కుట్టి అలా కాకుండా, అంటే ఫస్ట్ కుట్టుకునేటప్పుడు మీరు అలా కుట్టుకోండి. ఒక బ్లౌజు 2 బ్లౌజెస్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇలా కుట్టుకోండి, సరిపోతుంది. అదిగోండి, చూసారా, వీపు వైపు మాత్రం కరెక్ట్గా వచ్చేస్తుంది. ఫ్రంటే మనకి చిన్న ఒక పావించి వచ్చింది. ఎందువల్లంటే చెప్పాను కదా, షేప్ పట్టీలోకి మడుచుకున్నాం కాబట్టి అదనమాట. ఇప్పుడు హ్యాండ్కి కూడా నేను అతికించేసి పైపింగ్ కార్డ్ వేయకుండానే కొడుతున్నాను చూడండి. హ్యాండ్కి సేమ్ నెక్కి ఎలాగేసానో సేమ్ అలాగే వేసేసి కుట్టేస్తున్నాను. మనం ఓన్లీ పైపింగ్స్తోనే ఉండిపోవాలంటే వేసుకోవచ్చండి. నేను పైన లేస్ అతికిస్తున్నాను కాబట్టి పైపింగ్ కార్డ్ ఇంకా అక్కర్లేదని వేయట్లేదు. ఇదిగోండి, లేస్ ఉంది కదా నాకు, ఈ లేసు పైన కుట్టుకుంటున్నాను కాబట్టి అదనమాట. ఇప్పుడైనా ఎందుకంటే అక్కడ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయండి డిజైన్లో, ఆ హోల్స్లో కింద నుండి ఆ గోల్డ్ కలర్ అంచు కనిపిస్తుందని చెప్పేసి వేసుకున్నాను అనమాట, లేకపోతే అది కూడా అక్కర్లేదు. అదిగోండి ఫ్రెండ్స్, హ్యాండ్స్కి కూడా ఇలా కుట్టేశాను. పైన కూడా గోల్డ్ కలర్ ఉంది కాబట్టి ఎల్లో థ్రెడ్ పెట్టుకుని థ్రెడ్ మార్చుకుని మరొకసారి దాని మీద కూడా కుట్టేస్తున్నాను. అదిగోండి, కంప్లీట్గా కుట్టేసిన తర్వాత అలా ఉంది. ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఎలా అయ్యాలో చూద్దాం. నేను క్రింద మడిచే మోడల్ కదండి కుట్టాను, ఎక్స్ట్రాది అలా మడిచేసుకుంటాం అనమాట ఫైనల్గా. అదండి, ఆది బ్లౌజ్ పెట్టుకుని మనం మార్కింగ్ చేసుకుందాం. అలాగే
చంకలో ఆంపిట్ కూడా ఎంతో చూసుకుని కావాలంటే పిన్స్తో సెక్యూర్ చేసుకుని కింద ఎలా చూడాలంటేనండి దేనికి అదే తీసుకోవాలండి. హుక్ పట్టి కాజా పట్టి ఇది కాజా పట్టి ఉన్నవైపు కాబట్టి దాంతో నేను కొలుసుకుని అక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఆ మార్కింగ్ దగ్గరికి దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుందాం. ఎక్స్టెండ్ చేసుకుని సేమ్ ఆ లైన్ మీద కుట్టుకొచ్చేస్తూ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇదిగోండి ఆ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కదండి, దాన్ని కరెక్ట్గా చూసుకుని మడిచేసుకోవాలండి. మడిచేసుకుని మరలా ఇంకో కొంచెం పావు ఇంచు కూడా లోపలికి మడుచుకుని అలా కుట్టేసేసుకోవాలండి. బిగినర్స్కి వెనక కుట్టుకోవడం చాలా ఈజీ అండి ఇది మాత్రం. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా కుట్టుకుంటే ఖచ్చితంగా అది ఇదిగోండి రెండో వైపు కూడా చూపిస్తున్నాను. అలాగా అదిగో చిన్నది ఎక్స్ట్రా వచ్చింది చూసారా, దాన్ని ఏం కంగారు పడక్కర్లేదు, ట్రిమ్ అవుట్ చేసేసుకుందాం. అదే ఇలాగా ఫ్రంట్ బ్యాక్ కుట్టుకుంటే బిగినర్స్కి ఏదో ఒకటి అది కానీ ఇది కానీ ఎక్స్ట్రా కనిపిస్తుంది, దాన్ని ఏం చేయాలో అర్థం కాక చాలా సతమతం అవుతారు. ఇది హుక్ పట్టి అండి. హుక్ పట్టి పార్ట్ పెట్టుకుని మళ్ళా అసలు ఎంత ఉందో మనం మార్క్ చేసుకుంటున్నాం. ఇదిగోండి ఇది ఈసారి కిందకి వెళ్ళింది చూడండి, ఇది పైకి వచ్చింది కరెక్ట్గా. అదిగోండి అలా మడిచేసుకోవాలి. అలా మడిచేసుకొని కుట్టేసుకోవాలండి. చాలా ఈజీ. క్రొత్తగా నేర్చుకుని కుట్టుకునే వాళ్ళకి మాత్రం ఈ మెథడ్ చాలా ఉపయోగంగా ఉంటుందండి. ఇప్పుడు దాని మీద ఒక కుట్టు వేసుకుందాం. చేతి కుట్టు వేసుకోవాలనుకుంటే మామూలు కుట్టు వేసేసి చేతి కుట్టుకు వేసేసుకున్నాక ఆ కుట్టు విప్పేసుకోవచ్చు. నేను జిగ్జాగ్ వేసానండి. ఇదిగోండి ఎక్స్ట్రా వచ్చింది చూసారా, అది ఏం పర్వాలేదు, కట్ చేసేసుకోవడమే. నీట్గా అవన్నీ ట్రిమ్ అవుట్ చేసేసి ఫైనల్గా అదిగోండి. ఇప్పుడు బ్యాక్ డాట్ వేయాలి కదా, భుజం సెంటర్లో చూసుకోవాలి. సెంటర్ దగ్గర మొదలుపెట్టి ఆ క్రిందకి చూసుకొని మార్క్ వేసుకుని అక్కడ మనం బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. సేమ్ అలాగే సెకండ్ డాట్ కూడా వేసుకోవాలండి. అయిపోయింది ఫ్రెండ్స్. బ్యాక్ ఫైనల్గా ఇగోండి బ్యాక్ అలా వచ్చింది. హ్యాండ్స్కి వేసాను, అలా వచ్చింది చూసారా. ఇదిగోండి ఇది జిగ్జాగ్ వేసాను. ఫ్రంట్ ఇలా వచ్చింది. ఇది పైపింగ్ కార్డ్ వేసింది, ఇది పైపింగ్ కార్డ్ లేకుండా వేసింది. అలాగే చంకలో చూసారా కరెక్ట్గా ప్లస్ లాగా వచ్చేసింది, కింద మీద లేకుండా. అదిగోండి చూసారా కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు మళ్ళా అసలు మనకి నికరం ఎంత వచ్చిందో కొలుద్దాం. చూసారా 14.5 కరెక్ట్గా వచ్చేసిందండి. అదే బ్లౌజ్ కూడా పెట్టి చూసుకుందాం. అది బ్లౌజు మనం అదిగోండి అలాగే బ్యాక్ అదండి ఫ్రెండ్స్, కరెక్ట్గా వచ్చేస్తాయండి. తర్వాత ఈ మోటివ్స్ ఉన్నాయి కదండి, ఒకసారి ఈ మోటివ్స్ కూడా ఎక్కడెక్కడ ఎలా పెడదామని చిన్న ఐడియా వేసుకుని హ్యాండ్ స్టిచ్ వేసానండి. వేసేసి కుట్టేసుకున్నాను. నాకు బ్లౌజ్ తయారైపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమి స్టిచెస్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమేమి కావాలో అన్నీ మీరు కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. నేను అన్ని రకాల బ్లౌజెస్ కుడతాను, కుట్టి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫైనల్గా నేను అలా తయారు చేశాను. మీకు ఏ నెక్స్ కావాలి, ఏమి కుట్టి చూపించాలి అడిగితే నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, బాయ్.